విజయవాడ వైజాగ్ మెట్రో రైలుకు ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. 21,616 కోట్ల రూపాయల వైజాగ్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. 10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు, అలాగే 11,498 కోట్లతో వైజాగ్ మెట్రోకు టెండర్లు పిలవనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 50-50 భాగస్వామ్యంతో విజయవాడ వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. ఇటు వైజాగ్ మెట్రో రైలుకు VMRDA నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్ల నిధుల మళ్లింపు జరుగుతుండగా, విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లింపుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. మెట్రో రైలు టెండర్లకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతాల్లో, విశాఖపట్నం అలాగే విజయవాడ, రెండు ప్రాంతాల్లో మెట్రో రైలుకి సంబంధించిన ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటికి 40% టెండర్లను పిలిచేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 21,616 కోట్ల రూపాయలకు సంబంధించి రెండు ప్రాంతాల్లో మెట్రో రైలు నిర్మాణ పనులకి ఏపీ ప్రభుత్వం రేపు టెండర్లు పిలవబోతుంది. దాదాపుగా 10,116 కోట్ల రూపాయలకు సంబంధించి విజయవాడ, అలా 11,468 కోట్ల రూపాయలకు సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి కూడా మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలవబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో 50% భాగస్వామ్యంతో ఈ ప్రతిపాదన తయారు చేయబోతున్నారు. విశాఖపట్నానికి సంబంధించి VMRDA నుంచి నిధులని దాదాపుగా 40% నిధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అలాగే విజయవాడ మెట్రో రైలుకి సంబంధించి ఏపీ CRDA నుంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. 3,494 కోట్ల 97 కోట్ల రూపాయలని CRDA ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాగా విడుదల చేయబోతుంది. అలాగే విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించి కూడా VMDAకి సంబంధించి దాదాపుగా 4,100 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను ఏపీ ప్రభుత్వం వాటాగా ఇవ్వబోతోంది. దాదాపుగా మొత్తం పనులకు సంబంధించి 21,616 కోట్ల రూపాయల పనులకు సంబంధించి 40% నిధులకు సంబంధించిన పనుల టెండర్లని రేపు ఏపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతుంది. అంటే దాదాపుగా 8,500 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు రెండు ప్రాంతాలకు సంబంధించి, ఇటు విజయవాడ ఇటు విశాఖపట్నం రెండింటికి సంబంధించి కూడా దాదాపుగా 8,000 నుంచి 8,500 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల టెండర్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం రేపు టెండర్లు పిలవబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా విశాఖపట్నం విజయవాడకి సంబంధించి గత 10 సంవత్సరాల కంటే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నం విజయవాడకి మెట్రో రైల్ ప్రతిపాదనకు సంబంధించి అనేక సందర్భాల్లో ప్రతిపాదనలు తయారు చేయడం, కేంద్రానికి పంపడం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ వచ్చింది. వైసీపీ దీనికి సంబంధించిన ఏ రకమైన ప్రతిపాదనలు కానీ ప్రణాళికలు కానీ రచించలేదు. మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైలు ప్రతిపాదనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పట్టాలెక్కించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రేపు రెండు చోట్ల, ఇటు విజయవాడ ఇటు విశాఖపట్నం రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా మెట్రో రైలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ రేపు ప్రారంభం కాబోతా ఉంది. ఓకే శివ, థ్యాంక్ యూ.